బాలీవుడ్ అమ్మ వెళ్ళిపోయింది. ఆమె లేని లోటు బాలీవుడ్లో ఎవరూ తీర్చలేరు. ఎన్నో పెద్ద చిత్రాల్లోనే కాక హిందీ టీవీ సీరియల్స్లో కూడా అలరించిన నటి ఆమె రీమా లాగు. 1958లో జన్మించారు. బాలీవుడ్ సినీ పరిశ్రమలో తనదైన నటనతో చెరగని ముద్ర వేశారు. ఎన్నో పెద్ద పెద్ద చిత్రాల్లో తల్లి పాత్రలో అలరించారు. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, ఇలా పెద్ద పెద్ద సినిమాలన్నిట్లోని తల్లి పాత్ర అంటే రీమా లాగువే గుర్తొస్తారు. అమ్మ అనే పాత్రకి పరిపూర్ణత చేకూర్చే నటి రీమా లాగు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటి, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న నటి. హిందీ సినీ పరిశ్రమను నిరుపమ రాయ్ తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు సాధించిన నటి రీమా లాగు. తల్లి పాత్ర అనగానే నిస్సందేహంగా ఆవిడ పేరే ప్రస్తావనకు వచ్చేది. అలా హిందీ సినీ పరిశ్రమలో తన హావభావాలతో వెండితెర వెలుగుగా నిలిచిన రీమా లాగు ఇక లేరు. ఆవిడికి గుండెల్లో నొప్పి రావడంతో ముంబైలో కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే జాయిన్ అయిన కొద్దిసేపటికే ఆవిడ మృతి చెందారు. ఆవిడ ఇక లేరు అన్న వార్త తెలియగానే బాలీవుడ్ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతి చెందింది. తను లేని లోటు ఆ పరిశ్రమలో ఎవరూ తీర్చలేరంటూ బాలీవుడ్లో పలువురు ప్రముఖులు రీమా లాగు మృతిపై సంతాపం తెలియజేశారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇలా అతిరథ మహారథులు అనుకునే వారంతా రీమా లాగు మృతిపై సంతాపం తెలియజేశారు. టీవీ సీరియల్స్లో కూడా తన నటనతో కుటుంబాలకు ఎంతో చేరువైన ఆ నటి ఇక లేరు అనడంతో అభిమానులు మొత్తం శోకసంద్రంలో మునిగారు. ఏది ఏమైనా ఒక గొప్ప నటి మనందరినీ వదిలి వెళ్ళిపోయింది అంటూ ఆవిడికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.